టెట్ ఇంగ్లీష్ గ్రామర్ గ్రాండ్ టెస్ట్ 5ని ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేయబోతున్నాము. సో గమనించండి, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి షీ వెయిటెడ్ ఫర్ డాష్ అవర్, ఏ అవర్, యాన్ అవర్, ద అవర్, నో ఆర్టికల్. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే గమనించండి, యాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇందులో హెచ్ అనేటువంటిది సైలెంట్ లెటర్, సో తర్వాత ఉన్నటువంటిది ఓవెల్, రైట్, ఓవెల్ సౌండ్. అదేవిధంగా మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకొని ఉన్నాం కదా, ఆర్టికల్ బిట్ మీద కనుక మనం ఆన్సర్ చేసేటప్పుడు తప్పకుండా దాన్ని మనం తెలుగులో రాసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా రాయాలంటే అవ అని రాయాలి. సో ఆ నుంచి అమహ మధ్యలో కనుక ఇక్కడ ఇచ్చినటువంటి సౌండ్ ఉంటే అక్కడ యాన్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా ఇక్కడ యాన్ అనేటువంటిది ఆన్సర్ అవ్వడం జరిగింది. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ద క్యాట్ జంప్డ్ డాష్ ద వాల్, ద క్యాట్ జంప్డ్ డాష్ ద వాల్. సో ఏమంటున్నాడు, ఇది వాల్, రైట్, ద క్యాట్ జంప్డ్ అని అంటున్నాడు, దీని నుంచి ఇట్ట జంప్ చేసిందని అంటున్నాడు, రైట్. సో అక్రాస్, ఓవర్, బిసైడ్, అండర్. సో ఈ విధంగా జంప్ చేస్తే మీద నుంచి అంటే ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్ కనుక మీద నుంచి జంప్ చేస్తే అప్పుడు మనము ఏం ఉపయోగించాలి, ఓవర్ అనేటువంటిది ఉపయోగించాలి. సో ద క్యాట్ జంప్డ్ ఓవర్ ద వాల్ అని చెప్పాలి. సో ఇటువంటి లాజిక్స్ అన్నీ నేను ప్రిపోజిషన్ అనేటువంటి టాపిక్లో చెప్పడం జరిగింది, కాబట్టి చూడని వారు చూడగలరు. చూస్ ద కరెక్ట్ టెన్స్, రైట్. ఐ డాష్ హిమ్ లాస్ట్ వీక్. సో ఇక్కడ గమనించండి, లాస్ట్ వీక్ అనేటువంటిది పాస్ట్ టెన్స్ యొక్క క్లూ వర్డ్, రైట్. సో పాస్ట్ టెన్స్ ఎలా ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ టు ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది, రైట్. ఇది సో అంటే ఇక్కడ ఉండాల్సింది ఏంటిది అంటే సెకండ్ ఫామ్ ఉండాలి. ఇదిగోండి మెట్, రైట్. అయితే ఇంకా లాజిక్ ఏంటిదంటే ఇక్కడ గమనించండి, ఒకవేళ ఈ విధంగా బిట్ వస్తే ఇక్కడ లాస్ట్ అని కనుక ఉంటే అంటే లాస్ట్ వీక్, లాస్ట్ ఇయర్, లాస్ట్ మంత్, లాస్ట్ నైట్ అలా కనుక ఉన్నట్లయితే ఇక్కడ V2 వస్తుంది. అంటే పాస్ట్ టెన్స్ అవుతుంది కాబట్టి V2 వస్తుంది. V2 ఉన్నప్పుడు మీట్ ఫస్ట్ ఫామ్ అవుతుంది, మెట్ సెకండ్ ఫామ్ అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసి మెట్. నెక్స్ట్ది ఐడెంటిఫై ద యాడ్వర్బ్. ఇక్కడ ఇచ్చిన దాంట్లో యాడ్వర్బ్ను ఐడెంటిఫై చేయమంటున్నాడు, రైట్. మై ఫాదర్ డాష్ గోస్ ఫర్ ఏ మార్నింగ్ వాక్ ఎట్ 5 AM. సో ఇక్కడ ఏది వస్తుంది, రైట్. నెవర్, ఆల్వేస్, సూన్, ఎస్టర్డే, రైట్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆల్వేస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. మై ఫాదర్ ఆల్వేస్ గోస్ ఫర్ వాక్ ఎట్ 5 AM. 5 AMకు మా నాన్న రెగ్యులర్గా వెళ్తాడు కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైంను తెలియచేసేటువంటి పదం, యాడ్వర్బ్ ఆఫ్ టైంను తెలియచేసే పదం. సో దీన్ని తెలుసుకోవాలంటే మనం స్టేట్మెంట్ చదివి వెన్ అనే అటువంటి వర్డ్ తోటి మనం క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ వస్తుంది, రైట్. నెక్స్ట్ బిట్, చూస్ ద కరెక్ట్ ఫ్లూరల్. మౌస్కు కరెక్ట్ ఫ్లూరల్ ఏంటిది అని అంటున్నాడు. మౌజెస్, మైస్, మౌజెస్, తర్వాత మైసెస్. సో ఆన్సర్ వచ్చేసి గమనించండి, ఇటువంటి గుర్తుపెట్టుకోవాలి, మైస్. మౌజ్కు ఫ్లూరల్ మైస్. చూస్ ద సినోనిమ్ ఆఫ్ బ్రేవ్. బ్రేవ్ అంటే ధైర్యవంతుడు, ధైర్యం. దానికి ఏమంటున్నాడు, సినోనిమ్, అదే అర్థాన్ని ఇచ్చేటువంటి పదం చూడమంటున్నాడు. సో గమనించండి, టిమిడ్ అంటే పిరికి, కరేజియస్ అంటే ధైర్యం, లేజీ అంటే సోమరి, వీక్ అంటే వీక్గా ఉండడం. సో ధైర్యానికి ఇందులో ఏది ఉంది, కరేజ్ అనేటువంటిది ఉంది. సో ఇది ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద
యాంటోనిమ్ ఆఫ్ జెనరస్, జెనరస్కు యాంటోనిమ్ ఏంటిది అని అంటున్నాడు. జెనరస్ అంటే ఉదారమైన, రైట్, దానికి యాంటోనిమ్ ఏంటిది, రైట్, కైండ్, సెల్ఫిష్, హెల్ప్ఫుల్, పొలైట్. సో ఆన్సర్ వచ్చేసి సెల్ఫిష్. ఇప్పుడు గమనించండి, ఎయిదర్ రాణి ఆర్ సీత ఓన్ ద ప్రైజ్. సో ఈ విధంగా బిట్స్ అనేటువంటివి ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ రాణి ఉంది, సీత ఉంది, మరి వీటి తర్వాత వచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ సింగులర్ అవుతుందా ప్లూరల్ అవుతుందా అనేటువంటిది అడుగుతున్నాడు. హ్యావ్, హ్యాస్, వర్, ఆర్. సో ఆల్రెడీ ఈ టాపిక్కి సంబంధించినటువంటి టోటల్ లాజిక్స్ అంటే ఎయిదర్ ఆర్, నైదర్ నార్ అటువంటి వాటికి సంబంధించి వన్ ఆఫ్, బోత్ ఆఫ్, ఆల్ ఆఫ్, ఓకే, అటువంటి వాటికి సంబంధించినటువంటి వర్డ్స్ కనుక వచ్చినట్లయితే అప్పుడు ఇక్కడ ఎటువంటి పదాన్ని నింపాలి, ఎటువంటి హెల్పింగ్ వర్బ్ను నింపాలి, సింగులరా ఫ్లూరలా అనేటువంటిది కంప్లీట్ వీడియో చేసి ఉన్నాను, చూడని వారు ఉంటే చూడగలరు. సో ఇక్కడ ఏమొస్తుందంటే సింగులర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సింగులర్ హెల్పింగ్ వర్బ్ ఏంటిది ఇక్కడ హ్యాజ్, హ్యాజ్ అనేటువంటిది సింగులర్ హెల్పింగ్ వర్బ్, రైట్. సో రాణి, ఎయిదర్ రాణి ఆర్ సీత హ్యాజ్ ఓన్ ద ప్రైజ్. ఐడెంటిఫై ది ప్రొనౌన్. దిస్ ఈజ్ మై పెన్, ఇందులో ప్రొనౌన్ ఏది, దిస్ ఈజ్ మై పెన్. గమనించండి, ఇందులో ప్రొనౌన్ అంటే పేరుకు బదులుగా ఉపయోగించింది ఏంటిది, దిస్ అనేటువంటిది. సో ఈ దిస్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. ఇక్కడ గమనించండి, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ట్యాగ్. ఐ ఆమ్ లేట్, దీనికి క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది, am I, aren't I, amn't I, don't I. గమనించండి, యామ్కు జనరల్గా మనం ఈజ్ ఉంటే ఈజంట్ ఐ అని రాస్తాం, రైట్, ఈజంట్ హీ అని రాస్తాం, సారీ ఈజంట్ హీ అనో ఈజంట్ షీ అనో రాస్తాం, అంటే ఈజ్కు ఈజంట్ అని రాస్తాం. అదే యామ్ ఉంటే దానికి నెగిటివ్లో రాసేటప్పుడు యామెంట్ ఐ అని రాయం, ఏం రాస్తామంటే ఆరెంట్ అని రాస్తాం, రైట్. యామ్కు ఆరెంట్ అనేటువంటిది క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది. సో ఇవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను, క్వశ్చన్ ట్యాగ్ మీదనే 3-4 వీడియోలు ఉంటాయి, రైట్. సో ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉన్నాను కాబట్టి ఇటువంటి రూల్స్ తప్పకుండా చూడగలరు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే ఆరెంట్ ఐ అవుతుంది, ఆన్సర్ ఆరెంట్ ఐ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ఈ రూల్. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏ పర్సన్ హూ ట్రీట్స్ యానిమల్ ఈజ్ ఏ. యానిమల్స్ని ట్రీట్ చేసే అతన్ని ఏమంటాం, రైట్, ఫిజిషియన్, సర్జియన్, వెటనేరియన్, కెమిస్ట్. సో యానిమల్ను ట్రీట్ చేసే అతన్ని ఏమంటాం, వెటనేరియన్ అంటాం, వెటనరీ డాక్టర్ అంటాం కదా, సో వెటనేరియన్. చూస్ ద కరెక్ట్ ఈడియం మీనింగ్, రైట్. హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ మీన్స్ అంటే ఏంటిది, ఇవి కంపల్సరీ నేర్చుకోవాలి. వీటికి సంబంధించి కూడా ఇంపార్టెంట్ తీసుకొని గతంలో అడిగినవి మరియు అడగడానికి అవకాశం ఉన్న వాటి ముందు కూడా వాటిని తీసుకొని నేను వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూడగలరు. సో దాని యొక్క అర్థం ఏంటిది, మిస్ ద పాయింట్. నెక్స్ట్ స్పీక్ ఎగ్జాక్ట్లీ రైట్, వర్క్ హార్డ్, బ్రేక్ సంథింగ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే గమనించండి, స్పీక్ ఎగ్జాక్ట్లీ రైట్, హిట్ ద నెయిల్ ఆన్ ద హెడ్ అంటే స్పీక్ ఎగ్జాక్ట్లీ రైట్, ఓకే, అంటే ఏం జరిగిందో అదే చెప్పు అని అర్థం. నెక్స్ట్ చూస్ ద ప్యాసివైజ్. సమ్మోన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యాగ్, సమ్మోన్ హ్యాస్ స్టోలెన్ మై బ్యాగ్. సో ఇక్కడ లాజిక్ ఏంటిదంటే హ్యాస్ కనుక ఉన్నట్లయితే మనకు బీన్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ బీన్ ఉన్నటువంటిది ఉందా, లేదు, అంటే ఇది కాదు, ఇది కాదు, ఇక్కడ ఉందా, లేదు, బీన్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, సో ఆన్సర్ ఇది అవుతుంది, రైట్. ఇవి ఇంత ఈజీగా మనం యాక్టివైజ్ ప్యాసివైజ్ గుర్తించవచ్చు. హ్యాజ్ ఉంటే బీన్ ఉండాలి. నెక్స్ట్ చూస్ ద రిపోర్టెడ్ స్పీచ్. గమనించండి, రిపోర్టెడ్ స్పీచ్ అయితే ఇక్కడ కూడా లాజిక్ ఉంది. విల్ ఉంటే ఏముండాలి, విల్ ఉంటే వుడ్ ఉండాలి, వుడ్ ఉన్నటువంటిది ఆన్సర్ అవుతుంది. సో గమనించండి, విల్, సో ఇది కాదు, వుడ్ ఉన్నది, ఓకే, వుడ్ ఉన్నది, రైట్. సో ఇందులో విల్ ఉంటే వుడ్ అనుకున్నాం కదా,
మరి ఏమవుతుంది మనకు ఆన్సరు ఒకసారి గమనించండి. హీ సెడ్ ఐ విల్ హెల్ప్ యూ. హీ సెడ్ దట్ హీ విల్ హెల్ప్ మీ. ఓకే, నెక్స్ట్ హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ. రైట్. సో నెక్స్ట్ హీ సెడ్ దట్ ఐ వుడ్ అంటే ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఐకు ఐ రాదు. నెక్స్ట్ ఇక్కడ హీ వుడ్ హెల్ప్ మీ, హీ సేస్. సో ఇక్కడ గమనించండి, సెడ్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా సెడ్డే ఉండాలి, కాబట్టి ఇది కూడా కాదు. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఆన్సర్ ఏమవుతుంది మనకు? బి ఆన్సర్ అవుతుంది. హీ సెడ్ దట్ హీ వుడ్ హెల్ప్ మీ. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. షీ ఈజ్ ఫేమస్ హర్ కైండ్నెస్. దీని తర్వాత వచ్చేటువంటి ఫిక్స్డ్ ఎక్స్ప్రెషన్ ఏంటిది అంటున్నాడు. ఫేమస్ తర్వాత ఫేమస్ ఆఫ్, ఫేమస్ ఫర్, ఫేమస్ విత్, ఫేమస్ బై. సో గమనించుకోండి, ఫేమస్ తర్వాత గమనించండి ఫర్ అనేటువంటి ఎక్స్ప్రెషన్ వస్తుంది, ప్రిపోజిషన్ వస్తుంది. కాబట్టి ఫేమస్ ఫర్ అని మాత్రమే చెప్పాలి. నెక్స్ట్ చూస్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్. ఓకే, ఆఫ్ ఫ్రీ. ఫ్రీకి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటిది అని అంటున్నాడు. దాన్ని మారిస్తే అంటే ఏదో ఒక యాడ్ చేయడం ద్వారానో. ఓకే, సో ఆ విధంగా కొన్ని మారుతూ ఉంటాయి. ఎన్ఈఎస్ఎస్ఓ, ఎంఈఎన్టీనో అటువంటివి. సో ఇక్కడ గమనించండి ఏం జరిగిందో. ఫ్రీకి ఫ్రీడమ్, ఫ్రీలీ, ఫ్రీర్, ఫ్రీనెస్. సో ఇక్కడ వచ్చేసి దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే ఫ్రీడమ్ అవుతుంది. ఫ్రీడమ్ అనేటువంటిది ఫ్రీకి అబ్స్ట్రాక్ట్ నౌన్ అవుతుంది. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎయిదర్ రవి ఆర్ రమేష్ కమింగ్ టుడే. సో ఇక్కడ ఏమొస్తుంది గమనించండి. మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే రవి ఉన్నాడు, రమేష్ ఉన్నాడు. ఇంతకుముందే ఇటువంటి బిట్ను మనం ఇంతకుముందు వీడియోలో మనం ప్రాక్టీస్ చేసాం. అదేవిధంగా ఈ వీడియోలో కూడా స్టార్టింగ్లో ప్రాక్టీస్ చేసాం. సో ఎయిదర్ ఉన్నప్పుడు ఇక్కడ సింగులర్ వస్తుందని నేర్చుకున్నాం కదా, రైట్. ఆరా, ఈజా, వరా, హ్యావా. సో సింగులర్ ఏది ఇందులో? ఇది సింగులర్ హెల్పింగ్ వర్బ్. సో ఆన్సర్ ఈజ్ అవుతుంది. చూస్ ద కరెక్ట్ మోడల్. యూ డాష్ సబ్మిట్ ద ఫామ్ బిఫోర్ ఫ్రైడే. ఫ్రైడే కంటే ముందే నువ్వు ఫామ్ను సబ్మిట్ చేయవలసిన అవసరం ఉన్నది. సో ఆ విధంగా చెప్పేటప్పుడు ఏం ఉపయోగిస్తాం? ఆట్ టు, మైట్, కెన్, కుడ్. సో అటువంటి సందర్భాల్లో మనం ఆట్ టును ఉపయోగిస్తాం. అంటే తప్పకుండా సబ్మిట్ చేయవలసి ఉంది అని చెప్పేటప్పుడు ఉపయోగిస్తాం. నెక్స్ట్ చూస్ ద కరెక్టివ్ నౌన్. చూస్ ద కలెక్టివ్ నౌన్. ఏ డాష్ ఆఫ్ వూల్స్. రైట్. సో ఇక్కడ గమనించండి, క్రౌడ్, ట్రూప్, ప్యాక్, టీమ్. సో ఇక్కడ ఏమవుతాయంటే వూల్స్ యొక్క వీటి యొక్క టీమ్ని, ఆ గుంపుని ఏమంటామంటే ప్యాక్ అంటాం. ప్యాక్ ఆఫ్ వూల్స్ అంటాం. నెక్స్ట్ అటువంటి నేర్చుకోవాల్సిందే, వాటికి లాజిక్స్ ఏమి ఉండవు. హీ స్టడీడ్ హార్డ్ డాష్ హీ ఫెయిల్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏమున్నది? V2 ఉన్నది, రైట్. అదేవిధంగా సో ఇక్కడ ఎలా అంటే ఇటువంటి లాజిక్ ఏమి ఉండవు, బట్ ఒకసారి గమనించండి. షీ స్టడీడ్ హార్డ్ హీ ఫెయిల్. దాని యొక్క అర్థాన్ని గమనించండి. నేను వేరే బిట్ అనుకున్నాను, అలా కాదు. సో గమనించండి, హీ స్టడీడ్ హార్డ్ డాష్ హీ ఫెయిల్. అతను బాగా కష్టపడ్డాడు, అయినప్పటికీ అతను ఫెయిల్ అయ్యాడు. సో అయినప్పటికీ అనే అర్థం ఇచ్చే పదం ఏంటిది ఇక్కడ? సో, ఎట్, బికాస్, అన్లెస్. సో ఇక్కడ ఇది వస్తుంది. ఎట్ అంటే అయినప్పటికీ. సో హీ స్టడీడ్ హార్డ్, ఎట్ హీ ఫెయిల్. బాగా చదివినప్పటికీ ఫెయిల్ అయ్యాడు. చూస్ ద కరెక్ట్ సఫిక్స్. దేనికి? హ్యాపీకి, రైట్. హ్యాపీనెస్, హ్యాపీలీ, హ్యాపీయర్, అన్హ్యాపీ. సో ఇక్కడ సఫిక్స్ అన్నాడు, రైట్. ఏమన్నాడు మనకు? సఫిక్స్ అన్నాడు. సఫిక్స్ అంటే చివరికి యాడ్ అయ్యేది. సో కరెక్ట్ది ఎందులో ఏది అంటే ఇది అవుతుంది, రైట్. అసలు ఈ పదం ఏముండదు, రైట్. సో ఇది అవుతుంది హ్యాపీనెస్. నెక్స్ట్ ఐడెంటిఫై ది ఇంటర్జెక్షన్. ఐడెంటిఫై ద ఇంటర్జెక్షన్. ఇక్కడ వచ్చే కరెక్ట్ ఇంటర్జెక్షన్ ఏంటిది అని అంటున్నాడు. డాష్ ఐ ఫర్గాట్ మై వ్యాలెట్. సో అక్కడ గమనించండి, హుర్రే, బ్రేవో, ఊప్స్, హుష్. సో ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది గమనించండి. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి
ఊప్స్ వస్తుంది. ఎందుకంటే మర్చిపోయినాం అంటే అటువంటి మూమెంట్ సిచ్యువేషన్ తెలియజేయడానికి ఇవి మనము ఉపయోగిస్తాం. ఊప్స్. చూస్ ద కరెక్ట్ కండిషనల్ సెంటెన్స్. ఇఫ్ షీ హ్యాడ్ లెఫ్ట్ ఎర్లియర్ షీ డాష్ ద ట్రైన్. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నది, అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ వుడ్ ప్లస్ హ్యావ్ V3 అవుతుంది. ఇది లాజిక్. హ్యాడ్ ఉన్నప్పుడు వుడ్ హ్యావ్ అవుతుంది, అక్కడ వుడ్ హ్యావ్ V3 అవుతుంది. సో ఇది థర్డ్ కండిషనల్ సెంటెన్స్. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్. ద మీటింగ్ వాస్ డాష్ అంటిల్ మండే. సో ఇక్కడ కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఏంటిది అని అంటున్నాడు. గమనించండి, పుట్ ఆఫ్, పుట్ ఆన్, పుట్ ఇన్, పుట్ అవుట్. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుందంటే పుట్ ఆఫ్ అవుతుంది. ఫిల్ ఇన్ ద బ్లాంక్. రైట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ చూడండి. మెనీ స్టూడెంట్ డాష్ అబ్సెంట్ ఎస్టర్డే. మెనీ స్టూడెంట్స్ ఆర్, వర్, ఈజ్, హ్యావ్. సో ఇక్కడ మెనీ స్టూడెంట్ అనే ఇచ్చాడు, బట్ ఇక్కడ సింగులరే ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఈ వర్డ్ నుంచే మనం హెల్పింగ్ వర్బ్స్ను యాడ్ చేస్తాము. ఇక్కడ ఇచ్చేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏదైతే ఉందో ఇక్కడ మనం రాసేటువంటిది అది దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది సింగులర్ కాబట్టి సింగులర్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి ఈజ్ అవుతుంది. సో ఇవి ఈ గ్రాండ్ టెస్ట్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. సో ఈ PDF మీకు కావాలి అనుకుంటే కామెంట్లో నేను లింక్ను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.